ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. హర్రర్ థ్రిల్లర్ ఎవరు స్టార్ట్ చేసిరు? హర్రర్ కామెడీ థ్రిల్లర్ ఎవరు స్టార్ట్ చేసిరు? మారుతి బాయ్. అయితే ఇవాళ మనకు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. మామూలుగా ఫైడ్తో తీసినప్పుడే ఆ రేంజ్ సినిమాలు తీస్తే ఇప్పుడు మన డార్లింగ్ పెట్టి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్ తీసినట్టు ఇంకే రేంజ్ లో తీస్తాడు. సూపర్ గా ఉంటది, దానికైతే ఏం డోకలేదు. అసలు రాజా సాబ్ గెటప్ చూసిరా? ఓల్డ్ మనిషిలా పెద్ద మనిషిలాగా గెటప్ చూసిరా? మీరు రెస్పాన్స్ చెప్పాలని నేను చెప్పాలి. నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. చూసారా? చూడలేదా? ఆ బూస్టింగ్ తోనే మనం కూడా సినిమా తీసాం. అన్నయ్య దేవుడు వస్తున్నాడు జనవరిలో. నా దేవుడు జనవరిలో వస్తే నా దేవుడితో నేను ఫిబ్రవరిలో వస్తున్నా. ప్లీజ్ అన్నయ్య ఎంజాయ్మెంట్. అస్సలు బాహుబలి తీసినాక ఇట్లాంటి సినిమా తీస్తారా తీయడా అనుకున్నా, కానీ మారుతి సార్ చేతిలో పడ్డా ఎందుకు తీయడు, ఎట్లా తీయడు? ఎంటర్టైన్మెంట్ కు అమ్మ కూడా అది చూసి కదా అన్న ఇస్తారు, చూడిస్తారు, తడి దేని పోతాం కూడా. ఈసారి మాత్రం ఛాన్స్, ఈసారి మాత్రం డోకానే లేదు మనకు ఫుల్. ఈసారి సంక్రాంతి ముందే వచ్చేసింది, హ్యాపీ న్యూ ఇయర్ ముందే వచ్చేసింది, సంక్రాంతి కూడా ముందే వచ్చింది. ఎట్లా ట్రైలర్ రూపంలోనేమో క్రిస్మస్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇంకా సాంగ్స్ రూపంలో జనవరి 1 వచ్చేసింది. ఇప్పుడు సంక్రాంతి కూడా సంపర్క లెవెల్లో మనకు మూవీ వస్తుంది. అసలు ట్రైలర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాను జనాలకు, నాకే కాదు. ఆ ట్రైలర్ పోయిన మాకే ఉందబ్బా. ట్రైలర్ ఈవెంట్ పోయిన మాము, ప్రీ రిలీజ్ ఈవెంట్ పోతే మేము, ఈ పోస్టర్ పట్టుకొని పోతే మాకు పోవడానికి 2 hours పట్టింది. 2.5 hours పట్టింది సార్ దగ్గర పోనీకి. జస్ట్ ఒక 5 minutes అన్న ఇట్లా చేయి టచ్ చేసి వెళ్ళిపోయిండు. చాలా ఈ జన్మకి ఇంతగా ఎక్కువేం కాదు. అన్న నా పోస్టర్ టచ్ చేసిండు. ఈ పోస్టర్ పట్టుకొని తిరగడానికి కారణం కూడా అదే. నా పోస్టర్ అన్న చేతు తాకిన చెయ్యి, అన్న చెయ్యి తాకిన పోస్టర్ అంటే ఏ రేంజ్ ఉంటుంది? నా డార్లింగ్ నా లైఫ్ కి చాలు. ఇచ్చాడు రావు అమ్మబరు నువ్వు కొనబరు. ఈ పోస్టర్ సారీ ఇది కాదంట, ఈ పోస్టర్ టచ్ చేసిండు అన్న. ఈ పోస్టర్ టచ్ చేసిన ఈ సినిమా ఇంకా ఏడుకో వెళ్ళిపోతా. ఇది మాత్రం ప్రామిస్ డామ్ షూర్. ఇచ్చాడు రావు అమ్మబరు నువ్వు కొనబరు. మేము కూడా ఒక సినిమా తీసాం అన్న బ్లెస్సింగ్స్ తోనే. ఆ దేవుని సినిమా జనవరిలో అయితే, ఆ దేవుని యొక్క భక్తుని సినిమా ఫిబ్రవరిలో వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆ దేవుని సినిమా చూసి బ్లెస్ చేసేసి మమ్మల్ని కూడా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అప్పటి వరకు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ILAK అని సెర్చ్ చేయండి. ILAK అని సెర్చ్ చేస్తే మన మూవీ ట్రైలర్ వస్తుంది. ఫస్ట్ రాజాసాబ్ ట్రైలర్ చూడండి, చూసిన తర్వాతే మనం చూడండి. మాది నచ్చితేనే బుక్ మై షోకి వెళ్ళండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మమ్మల్ని బ్లెస్ చేయండి ప్లీజ్ డార్లింగ్. రాజాసాబ్ ట్రైలర్ మొత్తం కిరాక్ ఉంది, అస్సలు అల్టిమేట్ ఉంది. ప్రతి ఎండాకాలం ఎండ కురుస్తుందో లేదో తెలియదు, కానీ మారుతి సినిమాలో మాత్రం ఎంటర్టైన్మెంట్ పక్కా. వర్షాకాలంలో వర్షం వస్తుందో తెలియదు, కానీ మారుతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్కా. అస్సలు చెప్తున్నా కదా, ఈడ ఆడవాళ్ళు అని చెప్పేసి నా నోట్ల బూతులు పట్టుకుంటున్నా. అక్క ఏమనుకోకక్క, చిల్ అవుతుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నా. అసలు ట్రైలర్ చూసా కడుపు నిండిపోయింది. ఆ రోజు అన్నం కూడా తినలే నేను, ఎందుకంటే బిర్యానీ తిన్నా. ఆ చూసిన ట్రైలర్ సంతోషంతో నేను బిర్యానీ తినేసిన. రాజాసాబ్ వకీల్ సాబ్ పోయిండు, మెగా పవన్ స్టార్ అయిపోయాడు. రాజాసాబ్ యూ హార్ట్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ రోజు నా బ్యానర్ని, నా పోస్టర్ నాకే నీ చెయ్యి. సారీ ఇది కాదు, ఇచ్చాడు లావు అమ్మబడును కొనబడును అని చెప్పేసి నా బ్యానర్, నా పోస్టర్ నాకిను సార్. చాలు, ఈ జన్మకి చాలు.